యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ యుఎఫ్బియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా ఈ రోజు స్థానిక గోదావరి కన్లోని అన్ని బ్యాంకుల ఎంప్లాయీస్ స్థానిక మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా 100 మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటున్నారు. వారి ప్రధాన డిమాండ్స్ 5 రోజుల పనిదినాలు ప్రకటించడం. దీనిలో ఎస్బీఐ నాయకులు నరేష్, సతీష్, యూపీఐ ఉదయ్ కుమార్, ఇతర అన్ని బ్యాంకుల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కేడీసీసీ దిలీప్ సాగర్ రెడ్డి, శ్రీనివాస్ అధిక సంఖ్యలో బ్యాంకర్స్ పాల్గొన్నారు. ఈరోజు సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు నిరసనకు దిగినాం. ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే ఫ్రైడే బ్యాంకింగ్. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫినాన్షియల్ సంస్థలు ఏమున్నాయో, జిఐయు అయినా, ఆర్బీఐ అయినా, ఎల్ఐసి అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, అవి అన్నిటికీ కూడా 5 రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది. మాకెందుకు ఇవ్వరు? మాకు ఈ సుమారు ఒక యూనిట్, ఒక బ్రాంచ్ నుంచి 400 మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు. అయినా కూడా మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ ఫ్రైడే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే ఫ్రైడే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక. మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చరు, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ పై ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే యూఏపీయు, డిఎఫ్ఎస్సి అయినా, ఆర్బీఐ అయినా, ఈరోజు వాళ్ళకి మాత్రం 5 రోజులు దినాలు ఉన్నాయి. కానీ కస్టమర్గా ఇంటరాక్షన్ తోటి మేము రోజు 400 మందితో కస్టమర్తో ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది. మాకు మాత్రం ఫ్రైడే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. అందుకోసమే ఈరోజు మేము 27 తారీఖు యూఏపీ ఫోరం ప్రకారంగా యూఏపీ ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం. మాకు ఖచ్చితంగా ఈరోజు ఫ్రైడే బ్యాంకింగ్ ఇవ్వాలని కోరుకుంటాం. బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరి కానీ బ్యాంకు ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆల్రెడీ బ్యాంకును, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది. సో దానికి భాగంగా 27వ తారీఖు మనకు యూఏపీ యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము. మా డిమాండ్ ఫ్రైడే బ్యాంకింగ్. మా డిమాండ్ ఫ్రైడే బ్యాంకింగ్ ఆల్రెడీ అప్రూవ్ అయింది. ఆల్రెడీ ఐబీఐ అనేది అంగీకరించింది. కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము ఈరోజు స్ట్రైక్ కాల్ ఇచ్చాము. యూఏపీ నుంచి గోదావరిలో ఉన్న అన్ని దేశవ్యాప్తంగా స్ట్రైక్ కాల్ ఇచ్చినాం.